డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. ఐగుప్తు మంత్రగాళ్ళు కర్రలను పాములుగా ఎలా చేశారు? ఐగుప్తు మంత్రగాళ్ళ యొక్క పేర్లు బైబిల్లో వ్రాయబడ్డాయా? ఫరో దగ్గర మహత్కార్యం చేయడానికి దేవుడు పామునే ఎందుకు ఎంచుకున్నాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఐగుప్తు మంత్రగాళ్ళు కర్రలను పాములుగా చేసిన సన్నివేశం నిర్గమకాండము 7వ అధ్యాయము 8 నుంచి 13 వచనాల వరకు వ్రాయబడింది. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీయులను విడిపించుటకు దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మోషే నత్తివాడు కాబట్టి అతని అన్న అయిన అహరోనును మోషేకు సహాయకుడిగా దేవుడు నియమించాడు. అయితే వీరి ముందున్న అతిపెద్ద సవాల్ ఏమిటంటే ఐగుప్తు రాజైన ఫరోను ఎదుర్కోవడం. ఫరో చాలా కఠినుడు, సాధారణంగా దేనికి లొంగడు. అయితే ఫరో అనే పేరు మనిషి పేరు కాదు, ఇది ఒక బిరుదు. పురాతన ఐగుప్తు దేశంలో ఉన్న చక్రవర్తులను ఫరో అనే పేరుతో సంబోధించేవారు. అయితే ఫరో యొక్క అసలు పేరు బైబిల్లో వ్రాయబడలేదు. కానీ కొన్ని పురావస్తు ఆధారాల ప్రకారం ఫరో యొక్క పేరు రామసెస్ II అని తెలియజేస్తున్నారు. ఈ ఫరో రామసెస్ II మోషే కాలంలో ఐగుప్తు దేశాన్ని పరిపాలించాడు. రామసెస్ II కంటే ముందు ఫరో రామసెస్ I ఉన్నాడు. రామసెస్ I ఇజ్రాయేలీలను మరింత లోతైన బానిసత్వానికి తీసుకెళ్లాడు. అయితే మోషే కాలంలో ఉన్న ఫరో రామసెస్ II మరింత కఠినత్వం కలిగినవాడు. అందుకే ఫరో ఎదుట మహత్కార్యములు చేయమని మోషే అహరోనులకు దేవుడు ఆజ్ఞాపించాడు. నిర్గమకాండము 7వ అధ్యాయము 8-9 వచనములు. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకే ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాని పడవేయమనుము, అది సర్పమగును. ఈ లేఖనం ప్రకారం మోషే అహరోనులకు దేవుడు ఆజ్ఞాపించినది ఏదనగా మీ శక్తి తెలియచేయడానికి ఫరో ఎదుట ఒక మహత్కార్యము దేవుడు చేయమన్నాడు. అయితే మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళడం ఇది మొదటిసారి కాదు, ఇది రెండవసారి. మొదటిసారి వెళ్ళినప్పుడు ఫరో ఎదుట ఎటువంటి మహత్కార్యాలు చేయలేదు. కేవలం వెళ్ళి మాటల ద్వారా అరణ్యంలో ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని మోషే అహరోనులు ఫరోను అడుగుతారు. అయితే ఫరో మాత్రం ఈ విషయంలో మాట వెనక పైగా ఇజ్రాయేలీయులకు మరింత కఠినమైన పనులు కల్పించాడు. దీనివల్ల మోషే అహరోనులు మొదటిసారి వెళ్ళినప్పుడు ఇజ్రాయేలీయులకు నష్టం కలిగింది. అందుకే దేవుడు ఈసారి మీరు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు మహత్కార్యాలు చేయడం ద్వారా మీ శక్తి ఏమిటో తెలుసుకుంటాడని దేవుడు మోషే అహరోనులతో అన్నాడు. అయితే ఆ మహత్కార్యం ఏమిటో కూడా దేవుడు తెలియజేశాడు. అహరోను యొక్క కర్రను నేల మీద పడవేయగానే అది సర్పం అవుతుందని, ఇది మీరు ఫరో ఎదుట చేయండని దేవుడు మోషే అహరోనులకు ఆజ్ఞాపించాడు. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం రావాలి. మహత్కార్యం చేయడానికి కర్రను పాముగా మాత్రమే దేవుడు ఎందుకు చేయమన్నాడు? ఇతర జంతువులు వస్తువులు చాలా ఉన్నాయి. వీటన్నిటినీ కాదని మహత్కార్యం చేయడానికి దేవుడు పామునే ఎందుకు ఎంచుకున్నాడు? దీని వెనుక ఉన్న దేవుని ఉద్దేశం ఏమిటంటే ఐగుప్తీయులు సర్పారాధికులు. పాము ఈజిప్టు దేశానికి చిహ్నంగా ఉంటుంది. యెహెజ్కేలు 29వ అధ్యాయము 3వ వచనం. ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి నేను నీకు విరోధిని. ఈ లేఖనములో కనిపిస్తున్న పెద్ద మొసలి ఎవరంటే సాతాను. సాతాను అంటే సర్పము. సర్పమైన సాతానును ఈ లేఖనములో పెద్ద మొసలితో పోల్చడం జరిగింది. ఐగుప్తు ప్రజలు దీనిని ఎక్కువగా ఆరాధిస్తారు, అంటే సర్పమైన సాతానుని పూజిస్తారు. నైలు నది అనేది ఐగుప్తు దేశంలో ఉన్న ప్రధాన నది. కావున సాతాను ఐగుప్తు దేశంలో తిష్ట వేసింది. ఇప్పుడు దీనినే ఐగుప్తీయులు ఆరాధిస్తున్నారు. అలాగే మరొక లేఖనం చూసినట్లయితే కీర్తనలు 74వ అధ్యాయము 14వ వచనం. మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి.
ఈ లేఖనములో కనిపిస్తున్న మకరము అంటే మొసలి. ఈ మొసలి ఎవరంటే సాతాను. సాతాను పాపంలో పడినప్పుడు దేవుడు దానిని తలను ముక్కలుగా కొట్టాడు. అలాగే మొసలి అను పదానికి హిబ్రూ వేరే పదమైన టానిన్ అను పదానికి అర్థం ఏమిటంటే గొప్ప సర్పం లేదా డ్రాగన్ లేదా మొసలి అనే అర్థాన్ని సూచిస్తుంది. కావున ఈ టానిన్ అనే పేరు ఐగుప్తుకు చిహ్నంగా ఉంటుంది. ఇది సర్పమైన సాతానుకు సాదృశ్యం. దీనినే ఐగుప్తీయులు ఆరాధిస్తున్నారు. అందుకే దేవుడు వారు పూజించే సర్పమునకు ఎటువంటి దైవశక్తులు లేవని నిరూపించడం కోసం మరియు వారు పూజించే విగ్రహాలు నకిలీవని తెలియచేయడం కోసం దేవుడు పామును ఎంచుకున్నాడు. అందుకే ఫరో దగ్గరికి వెళ్ళి కర్రను పాముగా చేయమని మోషే అహరోన్లకు దేవుడు ఆజ్ఞాపించాడు. నిర్గమకాండము 7వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మోషే అహరోన్లు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకాజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. ఈ లేఖనం ప్రకారం మోషే అహరోన్లు ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా అహరోను తన యొక్క కర్రను నేల మీద పడవేయగానే అది సర్పము అయ్యింది. ఇక్కడ కర్రను పాముగా చేసింది అహరోను యొక్క కర్ర, మోషే కర్ర కాదు. దేవుడు అహరోను కర్రనే పాముగా చేయుమని ఆజ్ఞాపించాడు. ఇక్కడే చాలామంది మోషే కర్ర అనుకుని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఫరో దగ్గర చేసిన మహత్కార్యం కంటే ముందు మోషేకు కర్ర పాముగా ఎలా అవుతుందో దేవుడు చూపించాడు. నిర్గమకాండము 4వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. ఈ లేఖనములో చేసింది మాత్రం మోషే తన కర్రను నేల మీద పడవేయగానే పాము అయ్యింది. కానీ ఫరో దగ్గర మాత్రం అహరోను కర్రను ఉపయోగించారు. ముందు వచనాల్లో మోషే కర్ర పాముగా అయ్యిందని, ఫరో దగ్గర కూడా మోషే కర్ర పాముగా అయ్యిందని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ ఫరో దగ్గర మాత్రం అహరోను కర్రనే దేవుడు ఉపయోగించమన్నాడు. ఆ విధంగానే అహరోను తన కర్రను ఫరో ఎదుట వేయగా పాము అయ్యింది. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రగాళ్లను పిలిపించాడు. నిర్గమకాండము 7వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునుగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. ఈ లేఖనం ప్రకారం ఫరో మంత్రగాళ్ళు కూడా తమ మంత్రముల చేత వారి కర్రలను కూడా పాములుగా చేశారు. మోషే అహరోన్లు దైవశక్తి ద్వారా కర్రను పాముగా చేశారు. అయితే ఫరో యొక్క మంత్రగాళ్లకు ఈ శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? మోషే అహరోన్లకు దేవుడు ఇచ్చినట్టుగా ఈ మంత్రగాళ్లకు కూడా దేవుడే ఇచ్చాడా? అదేమీ లేదు. ఐగుప్తు మంత్రగాళ్ళు ఇక్కడ చీకటి శక్తులను, అంధకార శక్తులను ఉపయోగించారు. ఐగుప్తులో నైలు నదిలో మొసలిలా సర్పరూపంలో తిష్టవేసిన సాతాను వీరికి బీజాక్షరాలు నేర్పించి మంత్రించడం నేర్పించింది. ఈ మంత్రాలనే ఐగుప్తు మంత్రగాళ్ళు ఉపయోగించి వారి కర్రలను పాములుగా చేశారు. ఇది నిజంగా సాతానే ఐగుప్తు మంత్రగాళ్ళ చేత చేయించింది. ఎందుకంటే ఇటువంటి సూచక క్రియలు రాబోయే అంత్యవారంలో ధర్మ విరోధి అయిన క్రీస్తు విరోధి కూడా చేసి ప్రజలను మోసం చేస్తాడు. 2వ దెసలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనములు. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఈ లేఖనం ప్రకారం రాబోయే అంత్యవారంలో కూడా సాతాను అబద్ధ సూచక క్రియలు, మహత్కార్యాలు క్రీస్తు విరోధి చేత చేయించి ప్రజలను మోసం చేస్తాడు. దీన్ని బట్టి అనేక మంది నశించిపోతారు. ఇటువంటి నకిలీ మహత్కార్యాలను ఆది నుంచి సాతాను తన భక్తులకు నేర్పిస్తూ ఉంటున్నాడు. అందుకే సాతానును దేవుడు ఈ యుగ సంబంధమైన దేవత అని సంబోధించాడు. ఇది అవిశ్వాసులకు గ్రుడ్డితనము కలుగజేస్తుంది. అందులో భాగంగానే
ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా చీకటి శక్తులైన సాతాను శక్తులు ఉపయోగించి కర్రలను పాములుగా చేశారు. అయితే సాతాను శక్తులు నకిలీవని మోషే అహరోన్లు ఫరో ఎదుటే తేల్చేశారు. నిర్గమకాండము 7వ అధ్యాయము 12వ వచనం. వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా. ఈ లేఖనం ప్రకారం ఐగుప్తు మంత్రగాళ్ళ కర్రలను అహరోను కర్ర మృంగివేసింది. తిరిగి మరల వారి కర్రలను వారు రప్పించుకోలేకపోయారు. కావున చీకటి శక్తుల కంటే దేవశక్తి గొప్పది. సాతాను శక్తి కంటే యేసయ్య శక్తి గొప్పది. ఐగుప్తు మంత్రగాళ్ళు మరియు ఫరో దేవుని శక్తిని కల్లారా చూసి మరింత కఠినులు అయ్యారు. ఎందుకంటే వారి మనోనేత్రాలకు సాతాను గుడ్డితనం కలుగజేసింది. అయితే మీకో విషయం తెలుసా? ఈ ఐగుప్తు మంత్రగాళ్ళ పేర్లు బైబిల్లో కూడా వ్రాయబడ్డాయి. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఈ లేఖనములో కనిపిస్తున్న ఎన్నే ఎంబ్రే అనువారు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రధాన మాంత్రికులు. వీరు మోషేను ఎదిరించారు. ఏ విధంగా అంటే సత్యాన్ని అసత్యంగా చేయుటకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే కర్రలను పాములుగా చేశారు, మరియు నీటిని రక్తంగా మార్చారు, మరియు కప్పలను రప్పించారు. ఆఖరికి వీరి శక్తులు పనిచేయక మోషే చేసినది దేవశక్తి అని ఫరో దగ్గర ఒప్పుకున్నారు. అంటే వీరి శక్తులు చీకటి శక్తులు, అంధకార శక్తులు, సాతాను శక్తులు. దైవశక్తి ముందు ఈ నకిలీ శక్తులు ఎందుకు పనిచేయవు? కొంతమేర విజయం పొందినా కానీ ఆఖరికి ఈ శక్తులు దేవశక్తి ముందు మోకరిల్లుతాయి. అప్పట్లో ఐగుప్తు మంత్రగాళ్ళైన ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను వ్యతిరేకించినట్లే ఇప్పుడు కూడా అనేక మంది సత్యాన్ని వ్యతిరేకించేవారున్నారు. ఇప్పటి తప్పుడు బోధకులను పౌలు ఈజిప్టు మాంత్రికులైన ఎన్నే ఎంబ్రే అనువారితో పోల్చాడు. ఇటువంటి తప్పుడు బోధకులు వెలుగుదూత వేషము ధరించుకుని తిరుగుతున్నారు. 2వ కొరింథీ 11వ అధ్యాయము 14-15 వచనములు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చెప్పిన వారికి అంతము కలుగును. ఈ లేఖనం ప్రకారం సాతాను వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. వాడే మంచివాడిలా, నీతిమంతుడిలా, నిజమైన బోధకుడిలా తిరిగి మోసం చేస్తుంటాడు. అటువంటప్పుడు సాతాన్ని అనుసరించే బోధకులు కూడా నీతి బోధకులుగా చలామణయ్యి ప్రజలను మోసం చేస్తుంటారు. ఇటువంటి వారినే పౌలు ఐగుప్తు మాంత్రికులైన ఎన్నే ఎంబ్రే అనువారితో పోల్చాడు. వీరు మోషేను వ్యతిరేకించినట్లుగా ఇప్పటి అబద్ధ బోధకులు సత్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఎన్నే ఎంబ్రే అనే ఐగుప్తు మంత్రగాళ్ళ గురించి టాల్ముడ్ అనే గ్రంథంలో రాయబడ్డాయి. టాల్ముడ్ అనగా నేర్చుకోవడం లేదా బోధన అని అర్థం. ఈ టాల్ముడ్ అనేది యోధా మత గ్రంథం. ఇందులో ప్రధానంగా యూదుల చరిత్ర మరియు చట్టాలు, ఆచారాలు, సంస్కృతులు, వ్యాఖ్యానాలు వ్రాయబడ్డాయి. ఈ విధంగా ఎన్నే ఎంబ్రే అనే ఐగుప్తు మంత్రగాళ్ళు మోషేను వ్యతిరేకించి మహత్కార్యాలు చేశారు. కానీ చివరికి వారి మహత్కార్యాలు నకిలీవని, మోషే చేసినవి దైవశక్తి అని ఒప్పుకున్నారు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.